దేవుని సన్నిధికి వచ్చి నువ్వు అడిగితే తప్పక చేస్తాడాయన. కానీ ఆలస్యమవుతుంది ఆయన చేసే పని. ఆలస్యమైనప్పుడే నీకు పని పర్ఫెక్ట్గా ఉంటుందంట. దేవునికి మహిమ కలుగును గాక. ఆలస్యమైతే నీ పని పర్ఫెక్ట్గా ఉంటుందని చేసే పని. కాబట్టి ఆయన అంటున్నాడు, కీర్తన గ్రంథం 98వ అధ్యాయంలో మొదటి వచనంలో రాయన మాటలు పట్టి చదవమ్మా. యెహోవా ఆశ్చర్య కార్యములు చేయుచున్నాడు, ఆయన గురించి కొత్త కీర్తనలు పాడుడే. హల్లెలూయా. యెహోవా ఆశ్చర్య కార్యములు చేస్తాడు. నీవు దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధులను అడిగితే ఊహించలేని ఆశ్చర్య కార్యములు చేస్తాడంట. హల్లెలూయా. నాకు ఎక్కడి నుంచి వస్తుంది? నేను ఎవరిని అడగలేదే అని అనుకుంటుంటావు. తెలియని రీతిలో నీకు కావాల్సిన డబ్బు నీకు ఇస్తాడు. హల్లెలూయా. తెలియని రీతిలో చేస్తాడు. అది ఆశ్చర్య కార్యం అంటే నువ్వు ఊహించలేవు. అలాంటి కార్యాలు దేవుడు సహాయం చేస్తాడు. డబ్బు కట్టలేదే, ఉద్యోగం ఎక్కడి నుంచి వస్తుందంటే అధికారులను నిలబెట్టిన ఎవరు? నేనే అంటున్నాడు. హల్లెలూయా. అధికారితో కూడా మాట్లాడతాడు ఆయన. ఎట్లా వచ్చింది జాబ్ నాకంటే అదే ఆశ్చర్యకార్యం. దేవునికి మహిమ కలుగును గాక. అదే ఆశ్చర్యకార్యం. కాబట్టి ఆశ్చర్య కార్యాలు కావాలంటే నువ్వు ఎక్కడికి రావాలి? దేవుని సన్నిధికి రావాలి. దేవుని సన్నిధికి వచ్చే ఊహించలేని కార్యాలు, గొప్ప మేలు పొందుతావు. హల్లెలూయా. పొందుతావు అంటాడు. ఏమంటాడు? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేనిదానా. ఏమంటాడు? ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేక ఉన్నావా? రా. ఎక్కడికి? దేవుని సన్నిధికి రా అంటున్నాడు. ఎక్కడ? యెషయా గ్రంథము 54వ అధ్యాయం 11 అంటున్నాడు మాట. నేను ఆశ్చర్య కార్యాలు చేయాలనే నీ మధ్యకు వస్తున్నాను, నువ్వు రా. నువ్వు పొందలేకపోతున్నావు, గాలి వాన చేత కొట్టబడుతున్నావు, నీకు ఆదరణ లేదు. నా సన్నిధికి నడుచు. నా కుమారుడు, నా కుమార్తె, నా సన్నిధికి నడుచు అంటున్నాడు ఆయన. నీకు ఆదరణ లేక ప్రయాసపడుతున్నావు. గాలి వాన చేత నీ శ్రమలు, నీ బాధలు, నీ కష్టాలు కొట్టి పెడుతున్నా కానీ నువ్వు దేవుని సన్నిధికి రాలేకపోతున్నావు. కాబట్టి మనం దేవుని సన్నిధికి రావాలి. ఆయన సన్నిధికి వచ్చే చదవమ్మా. గాలి వాన చేత కొట్టబడి ఆధార లేక ఉన్నదానా, నేను నీలాంఛనములతో నీ కట్టడలు కడతాడంట. హల్లెలూయా. నేను నీలాంఛనములతో నీ కట్టడాలు కడతాను. నీకు కట్టడాలు లేవు. ప్రయాసపడుతున్నావు, గాలి కొట్టుకొని పోతున్నావు, కానీ నిలబడగా కట్టడం లేదు నీకు. గాలి పడుతుంది, వదిట్టు వాన పడుతుంది నిన్ను. కాబట్టి నువ్వు ఎక్కడికి వచ్చి నువ్వు నిలబడతావు? దేవుని సన్నిధికి వచ్చే నేను నీలాంఛనలతో నీ కట్టడాలు కడతాడంట. దేవునికి మహిమ కలుగును కాక. నీ కట్టడాలు కడతాను.